ఇక్కడ చూస్తే ఏమో ఇంత సాఫ్ట్‌గా చెప్పండి సార్ అంటున్నారు మీరు. దేవకట్ట గారి కంట్లో ఎలా పడ్డారు? డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ అని ఉన్నారండి. ఆయన నా ప్రొఫైల్ ఆయన దగ్గర ఉంది. దాంతో ఆయన చూసి చిన్న కనెక్ట్ అయ్యాడు ఆయన. ఇక మైసభ లాస్ట్ అని అనుకుని ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? అన్‌స్టాపబుల్ షో. ఓ పక్క బాలకృష్ణ గారు, ఓ పక్కన చరణ్ గారు. వెల్కమ్ శంకర్ మహాంతి అని అంటే చాలా తక్కువ మందిని ఆయన వెల్కమ్ చేసే స్టేజ్ మీదకి. మీ వెల్కమ్ ఏంటి? ఆ కథ ఏంటి? చిరంజీవి గారు మొన్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ వస్తే ఎక్కడ ఆగుతాం మనం? బ్లడ్ బ్యాంకులు పోయి బ్లడ్ ఇచ్చుకోం. అయితే దేవా గారు అన్నారు జనవరిలో వెల్కమ్ శంకర్ మహాంతి. వెంకటేష్ గారికి మధ్య జరిగిన కన్వర్జేషన్. ఇంకా అటు వెళ్ళిపోయారు కాబట్టి మీరు డబ్బునే లెక్క పెట్టరా లేకపోతే ఎలా ఉంటుంది? చిన్న పసిపిల్లలు ఏమైనా అడుగుతారండి? హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. మైసభ అనే సిరీస్ క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇండియాలోనే టాప్ 5 షోస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఫస్ట్ ఎవర్ షో, తెలుగు షో కింద నిలిచింది మైసభ అనమాట. అంత సక్సెస్ సాధించడమే కాదు, చాలామందికి లైఫ్నిచ్చింది. అలాంటి వారిలో మైసభ ద్వారా లైఫ్ అందుకున్న ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన ఎవరంటే బాంబుల శివారెడ్డి అనమాట. సో చాలామంది రాజారెడ్డి అని కూడా పిలుస్తున్నారు. బట్ ఆయన అసలు పేరు అయితే అది కాదు, శంకర్ మహాంతి అనమాట. సో ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో శంకర్ మహాంతి గారు, నమస్తే. నమస్తే తారక్ గారు. అక్కడ చూస్తేనేమో ఏమప్పా చెప్పప్పా, పెద్దోడు అయిపోయినావప్పా, చేసినావప్పా అన్నారు. ఇక్కడ చూస్తేనేమో ఇంత సాఫ్ట్గా చెప్పండి సార్ అంటున్నారు మీరు. శివారెడ్డి అని మీ పేరు పెట్టారు, బాంబుల శివారెడ్డి అని. బట్ కానీ కొంతమంది రాజారెడ్డి అని పిలుస్తున్నారు. అసలు అంతా వద్దు అనుకొని ఇదే నా చివరి ప్రయత్నం అనుకుని వెళ్ళిపోదాం అనుకున్న మీరు దేవకట్ట గారి కంట్లో ఎలా పడ్డారు? డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ అని ఉన్నారండి. ఆయన నా ప్రొఫైల్ ఆయన దగ్గర ఉంది. దాంతో ఆయన చూసి చిన్న కనెక్ట్ అయ్యాడు ఆయన. దాంతో ఏంటంటే కొన్ని తమిళ్ డబ్బింగ్ ఆడియో వీడియోస్ అని చూసుకున్నాడు. మామూలు ఆయన అనుకున్న క్యారెక్టర్స్ వస్తేనే నన్ను పిలిపించేవాడు, లేకపోతే లేదు. అలా మన ప్రొడక్షన్ హౌస్ నుంచి విజయ్ హర్ష గారు, దేవగట్ట గారు, మన కిరణ్ జయ్ కుమార్ గారు ఆడిషన్స్ కండక్ట్ చేశారు. ఈ చేసిన సందర్భంలో దాదాపు 200 పైచలు క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. దానికి అంతా డిపార్ట్మెంట్ అవ్వదు కనుక ఆడిషన్ కాల్ఫర్ చేస్తూ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గప్ప చెప్పారు, డ్రీమ్స్ కాస్ట్. ఆయనకి శివారెడ్డి పాత్ర ఒకటి ఉంది. అది శంకర్ మహాంతి గారితో చేపిద్దాం అనుకునే దానికి దసరా మూవీ రిలీజ్ అయ్యి ఉంది. ఆ మీసం గీసం మనం ఒరిజినల్ అప్పుడు ఆ సిల్క్ స్మిత బారు అన్నారు కనకయ్య. దాంతోపాటే గామి అని ఒకటి మన డెబ్యూ విద్యాధర్ డైరెక్టర్, అదొకటి వచ్చింది. ఆ హీరో చిన్నతనంలో పాప అమ్మాయిగా ఉంటే వాడిని సేవ్ చేయటం అంతా. ఆ రెండు చూసిన తర్వాత సరే దీనికి మీసం పనికొస్తుందని ఆయన అనుకున్నాడేమో. ఆ శివారెడ్డి పాత్రకే పోలీస్ స్టేషన్ సీన్నే ఆడిషన్ తీసుకున్నాడు ఆయన. అది మన కిరణ్ జయ్ కుమార్ గారు, కోడేరు గారు చూపించారంట. ఆయనకి నచ్చి మళ్ళీ దేవగారికి చూపించడం, మొత్తానికి మార్కేసి పక్కన పెట్టారు. 2-3 నెలలు గడిచిపోయింది, కాల్స్ ఏమైనా ఆటల్లా. సరే దేవగట్ట గారంటే ఆ స్థాయిలో ఉంటాయి కదా, ఈయనేదో పెద్ద నా మీద అభిమానం పెట్టాడు కానీ అది ఎంతవరకు అవుద్దులే అని అరుణాచలం వెళ్ళిపోదాం మనం అని ఇంట్లో వాళ్ళని మెంటల్గా ట్యూన్ చేసేసి నా మీసం తీసేసి ప్రశాంతంగా ఉన్నా. టక్మని ఒక 1-10 రోజులు ఫోన్ వచ్చింది, 3 నెలలు గడిచాక. చేస్తే ఇదేంట్రా బాబు అనుకుంటే మనకు అది తప్పిపోవాలని లోపల అనుకుంటూ అది వద్దు మనకి మళ్ళీ ఎన్ని రోజులు పెడతారు ఏంటో తెలియదేమి, బాబు మీసం తీసేసానా అని నవ్వుతో చెప్పుకుని నేను ఆనందంగా లోపల. అలాగండి ఒక్క నిమిషం అని మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి దేవారితో మాట్లాడినట్టున్నారు. చేసి అప్పుడు మాట్లాడి కిరణ్ గారు, మీరు మీసం తీసినా పర్వాలా, ఆ దసరా మూవీలో స్టిల్ ఉంది అది పంపించండి మాకు, మేము చేయించుకుంటాము, మీరు రండి. ఆయన అంతా గదమాయించేశాడు. దేవగారు మీరే కావాలంటున్నారు అని అంటే అంత ఆత్మీయంగా చేసి అంత జరిగితే మళ్ళీ ఏంట్రా బాబు అనుకుంటూ వచ్చాను, వాస్తవం చెప్పాలి. అలా వస్తే ఇలా చేసి తీర్చిదిద్దారు. ఇప్పటి నుంచో 9 సంవత్సరాల వయసులో కన్నా కళ అది అలా డ్రీమ్ మీతో పాటు పెరుగుతా ట్రావెల్ అవుతూ వచ్చింది. ఇంత వచ్చినప్పుడు అంటే ఆల్రెడీ ఒక 2-3 గుర్తింపు ఉన్న పాత్రలు కూడా చేశారు. ఇక మైసభ లాస్ట్ అని అనుకుని ఫిక్స్ అవ్వడానికి రీజన్ ఏంటి? దసరా తర్వాత ఏదన్నా అనుకునేదానికి ఏముంది ఇక అనే ఒక దీనికి వెళ్ళి పెద్ద సినిమాలు ఏం పడటంలా, అంటే పెద్ద చిన్న అని కాదు, ఉంటుంది కదా ఒక ఆర్టిస్ట్ ఆ లెవెల్లో చేస్తేనే కదా దీనికి సాలీగా. నా తండ్రి అక్కడికి పోతే 4 ముద్దలు పడేస్తాడు, దీన్ని చూసుకోవడానికి ఆ శివసేన సూర్యబాబు గారి కుటుంబం ఉంది, ఇంకేం కావాలి నాకు?
అనుకుంటే ఇంట్లో ట్యూన్ చేసి పడేసి అబ్బాయి కోళ్ళు మనవరాలు. ఇక మేనగోళ్ళకి ఈమె కూడా నాతో పాటు అక్కడ ఆ 18లో ఉండటం అవన్నీ చూసుకుంది. కాబట్టి మా వీళ్ళు నాకు పర్వాలేదు, అరుణాచల్ బాగా చూస్తాడని ఆ నమ్మకంతో. వద్దనుకుంటే వీళ్ళ అభిమానానికి వీళ్ళ ప్రేమకి మేము మేసం చేయించుకుంటాం, మీరు ఆ దసరాది స్టిల్ పంపించండి అని ఆ కిరణ్ గారు అంత గాదమాయించడం, దేవా గారు మీరే కావాలంటున్నారంటాం. మరి అదృష్టం గారు సరే నీకు తప్పక అది పంపిస్తే పిలిచారు కదా సరిగ్గా చాలు ఇక్కడ. కానీ డబ్బింగ్ ఎప్పుడు ఇది 23 డిసెంబర్ స్టార్ట్ చేశాను అన్న షూట్. 24 ఆగస్టుతో డబ్బింగ్ అయిపోయింది. సరే ఇది జనవరికి టెలికాస్టు 2025 కదా అని సరే 4 నెలలు చూద్దామని అట్ట తిరుగుతా చూసుకుంటున్నా. అది వస్తే ఏమన్నా మనకు జరుగుద్దేమో అని. డబ్బింగ్ అవ్వగానే దేవా గారు అన్నారు, శంకరమాంది గారు ఇది మీకు యాడ్ అవుతుందండి అన్నారు. అరుణాచల మీ అంత డైరెక్ట్ చెప్తే ఇక అని మనసులో పెట్టా. ఇక కిరణ్ గారు వీళ్ళైతే ఇక వాటేసుకుంటారు, బాబీ గారు వాళ్ళు, కార్తీక్ గారు, ఈ డిపార్ట్మెంట్ మొత్తం కో ఆర్టిస్టులు. ఇక అది పినిశెట్టి గారు, చైతన్యరావు గారు, మన అభి అని నా పెద్ద కొడుకు పాత్ర, ఫణి గారని నా అనుచరుడు పాత్ర, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు. వీళ్ళందరూ ఇక ఎంతో చేసి పడేశారు. ఏదో జరుగుతుందని అనుకుంటున్నా కానీ లేట్ అవుతుంది టెలికాస్ట్కి. ఇంకెక్కడ చావాలి నేను, ఇక చాలులే అని చెప్పేసి అనుకొని బయలుదేరారు. అది అంటే జనవరి నుంచి మార్చి వరకు ఓపిక పెట్టి ఉన్నా. వస్తే మళ్ళీ ఏమైనా పిలుస్తారేమో అంటున్నారు కదా వీళ్ళంతా అనే అభిప్రాయంతో. ఇక అది ఎప్పుడుకో తెలియని పరిస్థితులు అయిపోయింది. ఇక నా గొడవ నేను పోయా. పోయిన తర్వాత ఆగస్టు 7 టెలికాస్ట్ చేశారు. ఇక ఆ రోజు సాయంత్రం నుంచి ఫోన్లు వర్షం గొడవ ఇదంతా గందరగోళం. అంతకుముందే టీజర్కి పిలిచారు దేవాసార్ వాళ్ళు, మన కిరణ్ గారు ఫోన్ చేయటం మీరు రావాలి బాగుంటుందని అంటాం. ట్రైలర్ దీనికి పిలిచారు. ప్రెస్ వాళ్ళంతా అడుగుతున్నారు ఎవరైనా అంటే మేము అరుణాచలంలో ఉన్నాడని చెప్పుకున్నాం మేము. మరి వాళ్ళందరూ అడుగుతున్నారు ఆయన అని ఇక వాళ్ళ అనుభూతిని వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని చూడాలంటున్నారు, ఇంటర్వ్యూలు కూడా ఉంది ఇక్కడ మీకు రావాలంటే. అయ్యా అది వద్దనుకునే వచ్చేసాక చాలే నాన్న, అంత ఇచ్చారు సంతోషం, వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపండి అని చెప్పేశా. ఇక ఇప్పుడు 20వ తేదీకి సక్సెస్ మీట్ అని ఏర్పాటు చేసి దేవగట్ట గారు, కిరణ్ గారు, విజయ్ గారు, హర్ష గారు ఏం బెదిరించారంటే మీరు సినిమాల్లో బాంబులు వేయటం కాదు, మీరు రాకపోతే మేము బాంబులు వేస్తాం అక్కడికి వచ్చి బెదిరించి అదిరించి తీసుకొచ్చాను. బెదిరించి తీసుకొచ్చారు అనమాట. అంతే మరి చేసే బయటికి అంత ప్రేమకి రాలేకుండా ఉండలేకపోయేదానికి వారు ఆశ్రమం వారు అనుమతి ఇచ్చి అమ్మను మేము చూసుకుంటాం, మీరు వెళ్ళి రండి, అంత అభిమానం చూపిస్తుంది దేవాగారు వాళ్ళు, వెళ్ళకుండా ఎందుకుంటారు వెళ్ళి రండి అని పంపిస్తే వచ్చాను. అయితే కొంచెం వెనక్కి వెళ్తే అన్స్టాపబుల్ షో ఓ పక్క బాలకృష్ణ గారు, ఓ పక్కన చరణ్ గారు, వెల్కమ్ శంకర్ మహాంతి అని అంటే చాలా తక్కువ మందిని ఆయన వెల్కమ్ చేసే స్టేజ్ మీదకి. మీ వెల్కమ్ ఏంటి, అదేంటి? 2017 జూలైలో నా మిస్సెస్కి నైటు వర్షాకాలం ఉండారు. ఇప్పుడు జూలైలో వర్షం బాగా పడతా ఉంది. నైట్ 9-9:30 సమయంలో ఆవిడ స్మృతి కోల్పి ఏదేదో మాట్లాడతాం. ఈ కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి అని అనిపించి ఏం చేయాలో నాకు భయం వేసేసి అప్పుడు నాకు స్వామినాయుడు గారు చిరంజీవి బ్లడ్ బ్యాంకు వారు గుర్తొచ్చి ఆయన ఎక్కడికన్నా సలహా చెప్తారో ఫలానా చోట తీసుకెళ్ళమని అంటారనుకుని ఆయనకి చేశా. ఆ టైంలో ఆయన స్పందించి ఆమె పేరు నాకు వాట్సాప్ చేయండి అన్నారు ఒకటే మాట. తర్వాత తెలిసిన మీ బోటి 10 మంది మిత్రులకు ఫోన్లు చేసుకుని అంబులెన్స్ వచ్చింది ఒక అరగంట తర్వాత. వచ్చేపటి కబాయి ఎక్కించుకున్నారు, అపోలోకి తీసుకెళ్ళిపోయారు. రిసెప్షన్కి వెళ్ళగానే పేరు ఏంటంటే వెంకట దుర్గండి అని చెప్పా. మీరా రండి అని చెప్పి బెడ్ రెడీగా ఉంది, డాక్టర్స్ రెడీగా పెట్టారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అయిన తర్వాత కాసేపటికి గంట అంతా పోయాక 24 hours వరకు మేము చెప్పలేమండి అన్నారు. ఒక్కడనే ఉన్నా, లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాగా ఉంది పరిస్థితి. ఇక అలా ఎలా గడిచిందో తెలియదు నాన్న. తెల్లారికి బాబు వచ్చేసాడు అబ్బాయి. వచ్చిన తర్వాత మళ్ళీ 48 hours అన్నారు. ఈలోపు అదృష్టాన్ని కొంతమంది ఫారిన్ డాక్టర్స్ కూడా అక్కడ ఉండటం, వారు కూడా చూడటం ఇవి జరుగుతున్నాయి. అప్పుడు కొంచెం అంత చూసుకుంటున్నారు కదా, 48 గంటలు అన్నారు అని అనుకుంటా ఉండి బిల్లు ఎంత అవుద్ది, అపోలో హాస్పిటల్ ఈ డాక్టర్స్ ఇదంతా, నా పరిస్థితి ఏంటి? 2 కరోనాలు గడిచినాయి అక్కడ.
తర్వాత ఇది అంత పెద్ద ఏం కాదు, ఈ మధ్యన దసరా రిలీజ్ అయ్యింది, ఇప్పుడు కాస్త డిపార్ట్మెంట్స్ అందరూ పర్వాలా మనం శంకర్ మహాంతో చేయించవచ్చు అని దీనికి వస్తున్నారు. ఆర్థికంగా అంత ఇదిగా లేను, భయం వేసి ఎంత అవుతుందో ఏమోనని గబగబా అడిగాను అక్కడికి వెళ్ళి. వాళ్ళు పైనుంచి మాకు ఫోన్ వచ్చిందండి, మీరు నిశ్చింతగా ఉండండి. పైనుంచి ఎవరు ఫోన్ చేశారు, వాళ్ళు ఎవరు చేశారో చెప్పట్లా. అప్పుడు స్థిమితపడి అబ్బాయి వచ్చున్నాడుగా సరిగా అని అనుకుంటా ఆ బ్యాక్ వెళ్ళా. అప్పుడు స్వామినాయుడు గారు ఆమె పేరు వాట్సాప్ చేయమన్నారు కదా, ఇక్కడ పేరు చెప్పగానే రెస్పాండ్ అయ్యారంటే అదేదో జరిగి ఉండాలని వారికి చేశా. స్వామినాయుడు గారి ఇస్తే అవునండి అన్నయ్య దృష్టిలో పెట్టాను చిరంజీవి గారికి. సూపర్. ఆయన చరణ్ బాబుతో మాట్లాడటం ఉపాసన గారు వాళ్ళంతా అనుకుంటే ఉపాసన గారు అపోలోకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశారు, అందువల్ల మీకు అలా జరుగుతున్నాయి, మీరు ధైర్యంగా ఉండండి ఏం కాదు అని ఆయన ధైర్యాన్ని అప్పుడు దాకా నాకు తెలియదు తారక్ గారు. అయ్యి 17 రోజుల పాటు కోమాలో ఐసీయూలో ఉంచి చక్కగా ఆమెను బ్రతికించి నాకు అప్పచెప్పారు. ఆగస్టు 2వ తేదీకి డిశ్చార్జ్ ఇచ్చారు. అంత చేసినప్పుడు మా కుటుంబం, ఆ కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదండి తారక్ గారు. స్వామినాయుడు గారిని అడిగాం, వారు బిజీగా ఉన్నారు కదా శంకర్ మహంత్ గారు, తర్వాత వీలు ఉన్నప్పుడు చెప్తాలే అన్న. సరే ఈమె ఇలా ఉంది కనుక సరే నేను ఇక్కడ నుంచి ఆమె కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాం. చిత్తూరు దగ్గర బంగారుపాలెం అని, ఆ కోడలు ఉద్యోగరీత్యా బాబు అక్కడ ఉండటం ఇది. ఈమె ఆరోగ్యం తేడా కదా, మరి అమ్మాయి అటు వెళ్తుంది బాబు అడిగారు, నేను తోడుంటానికి ఏదైనా వస్తే షూటింగ్ చేసుకెళ్దామని. ఈ పరిస్థితుల్లో నేను అప్పుడప్పుడు స్వామినాయుడు గారిని అడగటం, ఫోన్ చేయటం, ఇంకా బిజీగా ఉన్నారండి, పర్వాలేదండి మీరు బాగుంటే చాలు, అంత దూరం నుంచి ఏమొస్తారని ఆయన. చూడండి మళ్ళీ అంతంత ఖర్చులు పెట్టుకు రావాలా మీరు అని ఆ భావంతో ఆయన ఆపుకుంటా వచ్చేసారు. 17 మాసాలు అయిన తారక్ గారు లోపల బాధ ఉంది, అంత చేసిన వాళ్ళకి కనీస మర్యాద కదా నాన్న, కృతజ్ఞత అనుకుంటా ఉంటే ఆహా టీం నుంచి ఫోన్, అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ నుంచి ఆ క్రూ అంట అడిగారు వాళ్ళు, మీకు ఇట్లాగా మీ భార్య గారికి అయింది కదా, అది ఏంటంటే అసలు ఆ వ్యవహారం అని అడిగారు. అదంతా ఇలా జరిగిందండి అని చెప్పా. మరి మీరు రాగలరా, ఇట్లా షూటింగ్ ఉంది మాకు ప్రోగ్రాంలో చేయాలంటే, అలాగేనండి తప్పకుండా అని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక జరిగేపాటికి ఇక మరి ఆ బాలయ్య బాబు అక్కడ నుంచి లెట్ వెల్కమ్ శంకర్ మహంతి అని ఆయన నోటి నుంచి ఆ శంకర్ ఆ పేరు ఉచ్చరించినప్పుడు ఆనందంతో అలా వెళ్ళేపాటికి అక్కడ చరణ్ బాబు బిడ్డ వయసు చిన్నాడు, కాళ్ళకి నమస్కారం చేయాలి నాన్న. అలాంటిది ఒక్కసారిగా కృతజ్ఞతగా హగ్గు చేసుకునేపాటికి ఆ బిడ్డ అట్లా నన్ను నేనున్నా అన్నంతగా మీరు చూసే ఉంటారు ఎపిసోడు. అది 17 మాసాల ఒక్క దీన్ని మాటలు రాగాలంటే ఆ బిడ్డ అంతసేపు నాకు ఇచ్చేస్తే మళ్ళీ బాలయ్య బాబు పక్క నుంచి ఇలా అంటూ మీది ఏ ఊరు ఏంటంటే చెప్పుకునే మాట పెగలటల్లా ఆ గొంతుల కృతజ్ఞత ఉంటుంది. నీళ్ళు తాగండి అని ఆయన చేతితో అందించి అలా చేస్తే అది జరిగింది. చిరంజీవి గారు మొన్న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అక్కడ కూడా వెళ్ళారు మీరు. ఆయనకి ఈ కాకుండా ఏదో చూపించి ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, తర్వాత ఏదో ఒక చిన్న ఏంటిది అది అన్నయ్య 21 నారప్ప కోసం రావాల్సి వచ్చింది చూసారా, అవి వచ్చాను కదా అని చెప్పి మళ్ళీ వస్తే ఎక్కడ ఆగుతాం మనం, బ్లడ్ బ్యాంకులు బ్లడ్ ఇచ్చుకున్నాం. అంటే 2017 నుంచి ముందు కూడానా? 2006 నుంచే నేను అక్కడ వ్యాపార వ్యవహారాల్లో గుడివాడలో ఉండగా కాలేజీ రోజు నుంచి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, రెడ్ క్రాస్ సొసైటీలో బ్లడ్ తీసుకుంటా, అదొక ఆనందం. ఇక్కడ నేను 2006 పని ఉండి వచ్చా వ్యాపార వ్యవహారాల్లో. వచ్చినప్పుడు ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండి, ఇక అన్న అసలు ఇక ఇక్కడ ఇచ్చుకుంటే చిన్నప్పటి నుంచి మరి అది ఇచ్చుకుంటే మనకి ఒక ఆత్మానందం, అక్కడ ఇచ్చామంటే వేరు కదా అని ఇచ్చుకున్నా. 2007కి ఏదో పని ఉండి వచ్చి అప్పుడు ఇచ్చుకున్నా. ఆ తర్వాత 2009కి ఇక నటుడిగా ఇక్కడికి కుటుంబంతో వచ్చినప్పుడు 3 నెలలకు ఒకసారి రెగ్యులర్గా ఇచ్చుకుంటూ వచ్చాను. ఆ క్రమంలో అట్లా జరుగుతుంది. 21 షూటింగ్ నారప్ప కోసం వచ్చేది అరుణాచలం వెళ్ళటం, ఇటు రావటం, వెళ్ళటం, ఇటు రావటం. 21 నారప్ప కోసం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ బ్లడ్ బ్యాంకులు ఇచ్చినప్పుడు స్వామినాయుడు గారు ఆ రికార్డు ఉంటుంది కదా చూసి ఆయన మీరు క్యాబిన్కి ఒకసారి రండి అవగానే తీసుకెళ్ళారు. ఎక్కడ ఉంటారు ఏంటి అని అడిగితే ఇట్లా నారప్ప షూటింగ్ పిలిచారండి, నేను అరుణాచలంలో ఉంటున్నా శివ సన్నిధిలో,
రమణ మహర్షి అని, కానీ ఆయన ఆ రమణ మహర్షి అని కనెక్ట్ అయిపోయారు అని ఎంతో ఆనందంగా గంట సేపు మాట్లాడుకున్నారు తృప్తిగా. ఆ ఫోన్ నెంబర్స్ పెట్టుకుని ఆ వాట్సాప్లో సత్సంగం. ఇది 2021 సంగతి. అది అయిపోతే 23 జూలైకి ఇది మళ్ళీ అదంతా 2025 జనవరి 17న టెలికాస్ట్ అయింది అన్స్టాపబుల్ది. అయిపోయిన తర్వాత నాకు జనవరి నుంచి ఇక అక్కడికి వెళ్ళిపోయేది గొడవ ఉంది కదా మనకి. అక్కడికి వెళ్ళే దీనిలో ఉంటే ఒక మిస్టర్ రెడ్డి అనే ఒక మూవీకి డబ్బింగ్కి వచ్చారు వాళ్ళు. షూటింగ్ ఎప్పుడు అంతకుముందు అయిపోయింది. వాళ్ళు వచ్చినప్పుడు పిలిచారు నన్ను. పిలిస్తే దానికోసం వచ్చానమాట. అది చెప్పుకొని ఇక నేను ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతానని ఇంట్లో చెప్పేసి, ఆ చెప్పే దగ్గర డబ్బింగ్ అవగానే వచ్చాను కదా, మళ్ళీ బ్లడ్ ఇచ్చుకోవడానికి వెళ్ళా జనవరి 30న ఈ సంవత్సరం. ఇచ్చిన తర్వాత అన్స్టాపబుల్ చూసిన మీరందరూ పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూలు ఇదంతా ఎట్లా వచ్చారు ఇవన్నీ మళ్ళీ జరిగి ఒక 15-20 రోజులు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ క్రమంలో అప్పటికి ఫిబ్రవరి 8వ తారీఖున అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనార్స్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తూ వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి 100 మెంబర్ డోనార్స్ని సెలెక్ట్ చేసిన లిస్టులో మీరున్నారు. 21వ ఇచ్చిన వాడిగా ఉండటంతో జరిగింది. అప్పుడు ఆ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం, అన్నయ్య రావటం, ఆ టైంలో ఎలా ఉన్నారా అని, బాగున్నారా, మందులు వాడుతున్నారా, జాగ్రత్తగా చూసుకోండి అని అంతమంది సమక్షంలో అందరు అభిమానులు కదా నాన్న, వాళ్ళకి చెప్పారు. మనం ఏదో అనుకుంటామండి, మన మధ్యనే ఉన్నారు శంకర్ మహంతి. ఆయన తన ధర్మాన్ని ఆత్మసంతృప్తి కోసం ఎంతో కాలంగా తను రక్తదానం చేసుకుంటూ వచ్చాడు. అది తన భార్యకి ప్రాణం రక్షించే పరిస్థితిగా ప్రకృతి అలా సహకరించి చేయించిందే కానీ మేమేమి చేయలేదని అంతమంది దగ్గర అంత నిస్వార్థంగా నిరాడంబరంగా చెప్పాడు అన్నయ్య. ఒక మాట అన్నారు ఆయన, శంకర్ మహంతి మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఆ నమ్మకం పెట్టుకోండి అన్నారు. అయితే దేవా గారు అన్నారు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు, ఇప్పటివరకు ఇండస్ట్రీ మీరు అడిగారు బట్ ఇండస్ట్రీ ఇస్తుంది. ఈయన అన్నది ఎప్పుడు ఫిబ్రవరి 8, దేవా గారు అన్నది ఆగస్టు 24 డబ్బింగ్ కంప్లీట్ అవ్వగానే. ఇక్కడ ఇది జనవరిలో వెల్కమ్ శంకర్ మహంతి అని చెప్పి అన్స్టాపబుల్ ఈ సోనీ లైవ్ ద్వారా ఆ మైసబ్ రిలీజ్ అయ్యి ఆ బాంబులు శివారెడ్డి ఈ గొడవ గందరగోళం మరి ఇంత జరిగింది. అరుణాచల అయితే ఇక్కడ చూస్తేనేమో మీరు మీసాలు తీసేస్తే గుర్తుబాట్లు ఏమన్నా అక్కడ పెట్టగానే ఒక్కసారిగా ఆ లుక్ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం రాయలసీమ మాండలికం అద్భుతంగా చెప్పారు. అసలు ఏంటి ఎలా అది అంతా దేవకట్ట గారి మాయ. కిరణ్ జయకుమార్ గారు వీడికి ఆ అన్నం ముద్దలు తినిపించినట్టుగా ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం, క్యారవాన్లో కూర్చోబెట్టి అక్కడ రాగానే కెమెరా ముందుకు దేవా గారు ఆయన కొరియోగ్రఫీ అంటారు ఆయన. అసలు నేను ఇంతగా 2009 నుంచి ఇప్పటి వరకు ఒక దర్శకుడు నోటి నుంచి ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఇట్లా ఇట్లా అది అన్న తర్వాత అది కొరియోగ్రఫీ అన్న పదాన్ని ఈయన దగ్గరే విన్నాను. అది వినగానే అసలు వీడికి ఇక ఆనందం అయిపోయింది. ఎందుకంటే వీడు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాడు. అవును, చిన్నప్పుడు. ఎప్పుడది 2000 కాలేజీ డేస్లో అఖిల నాగేశ్వరరావు కాలేజ్ చదువుతున్నా. కైకాల్ గారు అక్కడ చదివాడు, ఈడు అక్కడ చదవాలి. ఎందుకంటే ఆయన ఎన్టీఆర్ గారికి విలను, నెక్స్ట్ బాలయ్య బాబు హీరో అవుతాడు, ఆయనకి ఈయన విలన్ అవ్వాలి మహంతి. అది ఇక అప్పుడుది అలా ఉండిపోయే పరిస్థితుల్లో ఇక ఆయన కొరియోగ్రఫీ అనే పదం వాడారు. ఇది మా శంకర్ మహంతి గారు ఇది ఇట్లా మీకు అది కిరణ్ అన్నాడు చెప్పాడు కదా, ఇలా ఉంటుంది ఈ కొరియోగ్రఫీ సీన్ అన్నాడు అని ఆయన ప్రతిదీ కూడా ఆయన నేర్పించింది, ఈయన చేయించింది, ఇద్దరు కలిసి అలా తీర్చిదిద్దారు ప్రతిదీ. అంతే, ఇక ఏదో చేసింది లేదు, వాళ్ళు చేయించారు. నారప్లో కూడా చూసుకుంటే అక్కడ డిఫరెంట్ గెటప్, క్యారెక్టర్, అది సిమిలారిటీస్ అయితే ఉంటాయి కొంచెం. సో అది ఎలాగా అంటే అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లోనే తిరుగుతూ ఉన్నప్పుడు ఆ మీసం ఒకటి ఉండే క్రమంలో ఆ పెద్ద మనుషులు అనుకుంటే అక్కడక్కడ అనుకుని 2020కి పోయినండి.
ఆ శివసన్ని సూరిబాబు గారేమో దీనికి శంకర్ అని పిలుచుకుంటున్నారు. ఆయన పిలిచిన 3 వారాలకి నా సురేష్ ప్రొడక్షన్ నుంచి ఫోను, ఇది శ్రీకాంత్ అడ్డాలి గారు పెద్ద మనిషికి బాగుంటాడు ఆయన అన్నట్టుగా. ఆ చేసే దగ్గర ఇక సరే అంటే షూటింగ్ అంతా కూడా అక్కడే పెట్టారు, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో. అసురన్ మూవీ ఎక్కడెక్కడైతే తీశారో టేక్ చేసి అదే పాయింట్స్ అంత పక్కాగా సురేష్ బాబు గారు డిజైన్ చేశారు. అక్కడ జరుగుతా అది చేసి వచ్చాను. వెంకటేష్ గారు యాక్చువల్గా రమణ మహర్షి గురించి బాగా ఇది చేస్తారు కదా, అంటే బాగా రమణ తత్వం అనేది బాగా పాటిస్తారని తెలుసు. అవునండి. సో మరి క్యారవాన్లోకి మిమ్మల్ని పిలిచి మాట్లాడినప్పుడు ఏం చెప్పారు? వెంకటేష్ గారికి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏంటి? ముందుగా నటుడిగా ఆయన బాగా అభినందించి చాలా బాగా చేశారండి, ఎక్కడున్నారు ఏంటి ఇంతకాలం మరి మాకెక్కడ మన కనెక్ట్ అవ్వలేదంటే, సరే నాన్న రమణయ్య జరగవలసింది జరుగుతుంది అంటాడు కదా అని ఆల్ ఆస్పెక్ట్స్ మిమ్మల్ని కలుసుకోగలిగే మార్గం నాకు దొరకలా. ఇక్కడికి వచ్చేసాక ఆ తండ్రి మరి మనం బంధువులం కాబట్టి ఇలా పంపించాడు అని చెప్తున్నప్పుడు తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు తారక్ గారు. మయసభ గురించి ఇంకా మధురమైన స్మృతులు ఉన్నాయా మీకు? మధుర జ్ఞాపకాలు, మయసభ జ్ఞాపకాలు అంటే ఏం చెప్తారు? ఒక 9 ఏళ్ల పిల్లాడి కళని ఒక దర్శక యోగి శ్రీ దేవకట్ట గారు వీడికి అందించిన ఘనమైన విజయం ప్రతి ప్రేక్షకుల నోటి నుంచి, ప్రతి పాత్రికేయ మిత్రుల నుంచి, ఈ రంగంలో ఉన్న ప్రతి వాళ్ళ నుంచి కూడా హృదయపూర్వకంగా అభినందనలు అందించేదానికి ఆ 9 ఏళ్ల పిల్లాడు వాడు పొందే ఆనందం అంతా ఇంత కాదు. మీ ముందు కూర్చున్న వీడు కాదు, వాడు ఆనందం పొందుతున్నాడు. అట్లాగా ఆ షూటింగుల్లో అసలు ఇవి తప్పిపోతే బాగుంటుంది, వీడు పిలవకూడదు, నన్ను మీసం తీసేసి మనల్ని పిలవరు ఇలా అనుకుంటుంటే పట్టుబట్టి చేయించిన దగ్గర ఇక అన్నీ చెప్పడంలో ఒకరోజు పోలీస్ స్టేషన్ సీన్ అయిపోయింది తారక్ గారు రామోజీ ఫిలిం సిటీలో. అది అయిపోయిన తర్వాత ప్యాకప్ అన్నారు నాకు. అప్పటికే 7 అయిపోయింది టైం. అయితే మన గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ లొకేషన్ సేమ్ అదే దీనిలో చేశారు దాన్ని. అది అయిపోయిన తర్వాత ఇక నాకు ప్యాకప్ అన్నారు. మిగతా ఏమన్నా వాళ్ళు రెడీ అవుతున్నారు. మీ అనగానే టకటక తీసేసి ఇక రెడీ అయిపోయాం, కారు కోసం వెయిటింగ్ వచ్చింది, డోర్ తీసుకొని కూర్చోబోతున్నా, గబగబా డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి ఇక ఓ మనిషి వచ్చేసారు. వచ్చేసి సార్ ఒక్కసారి పిలుస్తున్నారు సార్ అన్న. ఇలా కిరణ్ గారు వచ్చారు గబుక్కుని. వచ్చేసి ఒక్క సీన్ ఉంది శంకర్ గారు చేసేద్దాం అన్నారు. రెడీ సార్ అన్న. వెళ్ళాం, మళ్ళీ క్యారవాన్లో కూర్చొని మేకప్ గీప్ అంతా ఏం చేశారు. చేశాక ఆ జీపులో కొడుకుని తీసుకెళ్తూ చెప్పే సన్నివేశం ఉంది చూసారా, దాన్ని కిరణ్ గారు చదివి వినిపించి ఆయన తపన అసలు ఈ శివారెడ్డి ఏంటి అనేది తన కొడుకుకి చెప్పుకునే దాన్ని అలా అలా ఒక గోరుముద్రలాగా పెట్టించి చేపించాక మీరు రెడీ అవ్వండి, అవగానే నాకు చెప్పండి అన్నారు. ఈలోపు అక్కడ అన్నీ జరుగుతాయి కదా ఏర్పాట్లు. అయితే ఒక అరగంటలో రెడీ అయిపోయా. సార్ రెడీ అన్నారు ఆయన. అంత ఎక్కిచ్చారు మీరు, ఇంకేముంది దీనికి, ఇంకా డిస్టర్బ్ చేయదు వెళ్ళిపోదాం అన్న. అలా వెళ్ళాక ఇక దేవా సార్ రెడీ రెడీ సార్. అదే అట్లా చేసుకున్నావు నాన్న. సింగిల్ టేక్లో ఓకే అయిపోయింది. సింగిల్ టేక్ సూపర్ సూపర్. ఎందుకంటే నా ఎంఎస్ఆర్ కొడుకు చైతన్యరావు గారు కూడా చక్కగా కోఆపరేట్ చేస్తూ ఆ దీనిలో అలా వెళ్తే ఎంతో కనెక్ట్ అయిపోయారంట దేవా గారు. పైకి తేల్లా చెప్పలా మంది గారు అన్నారే కానీ ఆయన ఎంత ఆనందించారో కిరణ్ జయకుమార్ గారు తర్వాత చెప్పారు నాకు. ఆ ట్వీట్ చూస్తుంటే అర్థం అవుతుంది అండి. ఆ దేవా గారు పసి హృదయం అండి, పసిపిల్లాడండి. పైకి అంత గంభీరంగా కనిపిస్తాడు, ఉటిదే అంతా కాదు, అయినా పసిపిల్లాడ హృదయం అయింది. చూడండి సొసైటీ పట్ల ఎంత స్పందిస్తారు. కరెన్సీని కాదనుకుని జీవితాన్ని ఈ కళలకి కావడి మోస్తున్నాడండి ఆయన. అంతటి అనుభూతులు. ఇక ఆర్టిస్టుల పరంగా చెప్పుకునే దగ్గర ఈ చైతన్యరావు కొడుకు పాత్ర, ఇక ఆయన పద్దాక నాయనా మీసం ఊడిపోతుంది చూడు, నొక్కు అని అలాగే అని చెప్పి వాడు రావడం మీసాలు నొక్కడం. ఇక ఆదిపిని శెట్టి గారు కొన్ని సీన్లు ఉన్నాం, ఇది సీట్ ఇచ్చే దగ్గర, ఆ తర్వాత మా అబ్బాయిని ఎత్తుకొచ్చేసినప్పుడు ఆ జీప్ మీద ఎవడు రాడు చంపేస్తా అనే దగ్గర ఆయన అంత దగ్గర చేసుకొని ఎంత
వాళ్ళలో కలిపేసుకుని వాళ్ళని చేసేసారు నన్ను. ఇక నన్ను బాగా టీచ్ చేసేవాడు ఆదిగా. అవునా? చేసేసి ఆయన అప్పుడు ఎలా ఉన్నాడు, ఆ వయసులో అసలు ఎంత చేసావు అవన్నీ మాకు చెప్పి ఇప్పుడు నువ్వు అసలు ఈ వ్యవహారం ఏంటి చెప్పు, ఇక్కడేం పెద్ద తుపాకులు పడి తిరుగుతున్నావు కానీ నువ్వు అది చెప్పు నాకు అని చెప్పి సరదాగా వాడితో పాటు కూర్చొని అరే కుర్చీ తీసుకురంటారు. అంటే నాన్న కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, వాళ్ళ స్థాయిలో నేనంత కాదు నటుడిగా, అప్పటికేమీ కాదు కదా. ఆ పద్ధతులు ఏంటి అంత దగ్గరికి తీసుకొని ఆ పాత్రకి గౌరవిస్తూ, ఆ వయసుకి గౌరవిస్తూ కూర్చోబెట్టుకొని వాళ్ళకు వచ్చే ఆ స్నాక్స్ అవి ఇవి నాకు తినిపిస్తా నాన్న అంత సరదా చేసి అవన్నీ ఎన్నో స్మృతులు ఉన్నాయి. అలాగే నా పెద్ద కొడుకు చేశాడు అభిషేక్ అని, ఆయన కూడా డాడీ ఎరకొడేశ్వర అది ఇక అవన్నీ ఇక వేరే. ఫణి గారని ఉన్నారు, నా అనుచరుడి పాత్ర చేశాడు. దేవ గారికి బాగా ఆంతరంగిక ఇది పొందిన వ్యక్తి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఆయన కూడా ఒక పాత్ర చేశాడు. అది ఎవరంటే మన నన్ను జైల్లో పెడతాడుగా, ఆ ఎస్ఐకి సినిమా చూపిస్తాడుగా, అలా పెట్టి సొరకాయలో ఉంది, అందులో ఉంది, ఇందులో ఉన్నాయి, అరగంటలో ఆయన బయటికి రాకపోయి, ఎందుకంటే ఆయన మొదటి ఓడేయటం మాకు సెంటిమెంట్, అరగంట టైం చేంజ్ చేస్తే ఎంత చేసాడు నాన్న, షార్ట్ ఎట్లా ఉంది అసలు, అది ఎంత చెప్పాడు ఆయన, అది కదా. ఆయన కూడా మాంతి గారు అబ్బా అని 2010 నుంచి ప్రస్థానం సినిమాకి నేను తిరిగే రోజుల నుంచి అప్పటి నుంచి ఫణి గారు ఆయన డైరెక్టర్ గారు నాకు కనీసం మీరు ఏదన్నా చెయ్యండి, మీరు ఏదో అనుకున్నది అవ్వలేదు కానీ ప్రస్థానం ఏదో ఒక బిట్ అలా చేయించాడు. అది అలా కంటిన్యూ అవుతుంటే ప్రొఫైల్స్ చూస్తూ ఉంటాను కదా, అదైతే టైం రావాలి. అలా అన్నేళ్ళు నడిస్తే ఆయన కూడా అంత ఎంకరేజ్ చేస్తూ ఎక్కడికక్కడే ఎంతోమంది అంత నాన్న అంటూ నాయన అంటూ ఇక ఆది గారు అయితే మరీ ఇక బాగా చేసేసి బాగా కళ్ళ హత్తుకునేవాడు. అడిగేవాడు, మీరు ఇంటి దగ్గర ఇలాగే ఉంటారండి, ఇంత హ్యాపీగా ఉంటారా, ఇంత హ్యాపీగా ఎప్పుడు ఉంటారా? అవునానా ఇట్లాగే ఉంటానన్నా అంటే అసలు హతు వేసుకునేవాడు. ఎట్లా ఉండగలరండి, ఎలా సాధ్యమండి, సాధ్యం కాకపోతే నాకేమన్నా అబ్బా అందుకేనే మరి అని చెప్పి మళ్ళీ ఇట్లా అనుకునేవాడు. అన్ని స్మృతులు ఉన్నాయి. అలానే ప్రొడ్యూసర్ విజయ్ గారు, ఆయన ఏ చిన్నది ఉంటున్నా, ఏ ప్రశంస వస్తున్నా ఒక బ్రదర్ లాగా ఇమ్మీడియట్గా నాకు ఆయన ఫార్వర్డ్ చేయటం. అలాగే మన అంతా మేనేజ్మెంట్ చేసే శ్రీనివాస్ ఉంటాడు, వెంకట్ అని ఒక ఆయన ఉన్నాడు, ఇలాగ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కార్తీక్ గారని, ఈ బాబీ గారు, ఇంత ప్రతి మనిషి కూడా ఈ బాంబులు శివారెడ్డిని సొంతం చేసుకొని ఆ శంకర్ మహాంతిని ఇక్కడ పెట్టుకొని చూసుకున్న స్మృతులు ఎన్నో ఉన్నాయి నాన్న. ఆ 21 రోజుల పాటు నా మీద వర్క్ జరిగింది. అన్నీ కూడా అన్ని రోజులు అంత అనుభూతి చెందేలాగా చేశారు, ఒక్కటంటానికి లేదు. ఇంకా మీరు టైం ఇస్తే గంట చెప్పుకోవడానికి ఉంది, క్షమించాలి మీ సమయం విలువైంది. అయితే ఇప్పుడు యాక్చువల్గా జనరల్గా ఎవరైనా కూడా ఒక అప్రిసియేషన్ రాగానే, ఒక పాత్ర క్లిక్ అవ్వగానే ఏంటంటే రెమ్యూనరేషన్ అనేది పెంచుతారు, ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు అనేది కూడా అవసరమే కాబట్టి. బట్ మరి మీ పరంగా అంటే ఇంకా అటు వెళ్ళిపోయారు కాబట్టి మీరు డబ్బునే లెక్క పెట్టరా, లేకపోతే ఎలా ఉంటుంది? వారు సంతోషంగా, వారు హృదయపూర్వకంగా ఈయనకి ఇంత ఇద్దాం, ఇంత ఇవ్వచ్చు, ఇంత ఇవ్వాలి అని వారికి ఏదో ఉంటాయి. దాని ప్రకారంగా వాళ్ళు ఎలా అనుకుంటే అలా. ఇంత అనే దానికి నాకెందుకు అంత, ఏం కావాలి కనుక. చిన్న పసిపిల్లలు ఏమైనా అడుగుతారండి, ఎన్ని కావాలి ఎన్ని చూసుకుంటారు, ఎంత చూసుకుంటారు వాళ్ళు, కడుపు నిండే వరకు చూసుకుంటారు. ఇంకా నేనేం చేసుకోవాలా, నాకేం కావాలా, ఎలా ఇవ్వాలో ఏమి ఇవ్వాలో, ఎవరి కష్టాన్ని ఎవరు అయాచితంగా తీసుకోరు. బాంబుల శివారెడ్డిని ఇలా కలుసుకునే అవకాశం దక్కింది. అంటే కలిసిన తర్వాత మీ గురించి తెలుసుకున్న తర్వాత ఏంటంటే మీ మీద ఉన్న గౌరవం అనేది రెట్టింపైంది. సో ఖచ్చితంగా అది శివాజీ అనుకోవచ్చు, లేకపోతే ప్రేక్షకుల విజ్ఞప్తి అనుకోవచ్చు, ఏదైనా కానీ దేవకట్ట గారు చెప్పినట్టు, చిరంజీవి గారు చెప్పినట్టు, ఇంకా అంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తి చెప్పిన తర్వాత ఇంకా దానికి ఇంకా వేరే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు వచ్చింది ఏంటంటే జస్ట్ చూసి వెళ్ళిపోవడానికి కాదు, ఇక్కడ ఉండడానికి, ఇండస్ట్రీలో ఉండడానికి. సో ఇండస్ట్రీలో ఉండండి, మంచి మంచి పాత్రలు చేయండి, అలాగే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. సో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం సార్. విష్ ఆల్ ది బెస్ట్. నమస్తే అండి.